విజయవాడ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఆ దిశగా కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రోడ్లు విస్తరణ, నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. 105 కోట్ల రూపాయల CRDA నిధులతో పనులు చేపట్టనున్నారు. 3 కీలక రోడ్ల విస్తరణకు మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. విజయవాడ ప్రజలను ట్రాఫిక్ పద్మవ్యూహం నుంచి తప్పించేందుకు 3 కీలక రోడ్ల విస్తరణకు అడుగులు పడ్డాయి. విజయవాడ తూర్పుతో పాటు పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల పరిధిలో ఈ రోడ్ల విస్తరణ జరగనుంది. బల్లెంవారి వీధి నుంచి పోరంకి వరకు నిడమానూరు, ఆటోనగర్, మురళీనగర్ రోడ్, బల్లెంవారి వీధి, నిడమానూరు జంక్షన్ రోడ్లను విస్తరించనున్నారు. బెజవాడ నుంచి శివారు ప్రాంతాలకు ట్రాఫిక్ సమస్య లేకుండా వెళ్లేలా రోడ్లు విస్తరిస్తున్నట్లు మంత్రి నారాయణ శంకుస్థాపన కార్యక్రమంలో తెలిపారు. నగరంలో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఇక్కడ నుండి బెంచ్ సర్కిల్ కేవలం ఒక 15 మినిట్స్లో మనం రీచ్ అయిపోవచ్చు. కంకిపాడు, పెనమలూరు ఇవన్నీ కేవలం ఒక 10 మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు అండి. అండ్ కానూరు కూడా చాలా నియర్ బై ఉంటుందండి. ఈ వెంచర్ నుండి చుట్టుపక్కల ఆల్రెడీ రెసిడెన్షియల్ ఫామ్ అయి ఉందండి. ఇళ్ళ మధ్యలో ఉంటుంది ఈ వెంచరు. అండ్ మీకు ఇక్కడ స్కూల్స్ కానీ, కాలేజెస్, హాస్పిటల్స్ అన్నీ 5 మినిట్స్ రేంజ్లో ఉంటాయి. ఇక్కడ నుండి ఈ వెంచర్ నుండి స్కూల్స్ వచ్చేసి బ్లూమింగ్ డైల్ ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, నోబెల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కానీ, మీకు శ్రీ చైతన్య స్కూల్స్ ఇవన్నీ కేవలం ఒక 10 to 15 మినిట్స్ రీచ్లో ఉంటాయండి. అండ్ హాస్పిటల్స్ అన్నీ చాలా దగ్గరలో ఉంటాయి. కామినేని హాస్పిటల్ కానీ, నాగార్జున హాస్పిటల్ అండ్ లిబర్టీ హాస్పిటల్ ఇవన్నీ చాలా నియర్ బై ఉంటాయండి. చాలా బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. లేదంటే మీరు కన్స్ట్రక్షన్ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. చాలా స్పీడ్గా వర్క్స్ అనేది జరుగుతుంది. ఇది ఎంట్రన్స్ ఆర్చ్ అండి. చాలా స్పీడ్గా అవుతుంది. రోడ్ కనెక్టివిటీ డైరెక్ట్ బందర్ రోడ్కి కనెక్టివిటీ ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న కాల్ చేయండి. థ్యాంక్ యూ.